ఓవైపు విక్రమ్ సినిమాల మీద సినిమాలు సైన్ చేసే పనిలో బిజీగా ఉంటే మరోవైపు ఆయన అబ్బాయి ధ్రువ్ విక్రమ్ మాత్రం వరుస వివాదాల్లో నలుగుతున్నాడు. ఇటీవలే ధ్రువ్ బ్రేకప్ స్టోరీ బయటకు వచ్చింది. ఇప్పుడు తమిళ నిర్మాతలు తమను ధ్రువ్ మోసం చేశాడు అంటూ అక్కడి ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వటం సంచలనంగా మారింది. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ పేరు వరుసగా వివాదాల్లో నలుగుతోంది. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ ధ్రువ్ తో లవ్ స్టోరీకి గుడ్ బై చెప్పేసిద్దని, ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని తమిళ సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి. వీరి బ్రేకప్ వైరల్ అవుతుండగానే ఇప్పుడు కాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ధ్రువ్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు కరణ్ తెరకెక్కించనున్న చిత్రానికి అధికారికంగా క్లాప్ కొట్టారు. అయితే ఈ ప్రకటనే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. ధ్రువ్ పై నీలాద్రి ప్రొడక్షన్స్ అలాగే పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా కమిట్మెంట్ల విషయంలో ధ్రువ్ వ్యవహరిస్తున్న తీరు నిర్మాతలకు ఆర్థిక నష్టాన్ని తీసుకొస్తోందని వారు ఆరోపిస్తున్నారు. నిర్మాతల వాదన ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ కంటే ముందే నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ కలిసి ధ్రువ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాయి. ఒప్పందం ప్రకారం ధ్రువ్ ఇదే చిత్రాన్ని ముందుగా ప్రారంభించాలి. ఇందుకోసం హీరోకు ₹1 కోటి అడ్వాన్స్ కూడా చెల్లించారు నిర్మాతలు. షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ధ్రువ్ కొత్త సినిమా ప్రకటన రావడంతో నిర్మాతలు షాక్ కు గురయ్యారు. తమతో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టి మరో బ్యానర్ తో కొత్త సినిమా ప్రారంభించడం ఒప్పంద ఉల్లంఘనే కాకుండా తమను మోసం చేసినట్లేనని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రంతో సూర్య తన కెరీర్ లో మొదటిసారి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు అని అందరూ ఊహించారు, అనుకున్నారు. కానీ డైరెక్టర్ బాంబు పేల్చాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు చిత్రం కాదట, తమిళ సినిమా అట. వెంకీ అట్లూరి దర్శకత్వం, సితారా ఎంటర్టైనర్ బ్యానర్ లో నిర్మాణం. దీంతో తమిళ స్టార్ సూర్య తొలిసారి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు అనుకున్నారంతా. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు చిత్రం కాదిట, తమిళ చిత్రం అట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. గతంలో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలో విడివిడిగా తెరకెక్కించారు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని మాత్రం పూర్తిగా తమిళంలో తెరకెక్కించారట, తెలుగులోకి డబ్ చేస్తారట. ఈ విషయం తెలిసి తెలుగులో సూర్య ఫ్యాన్స్ గట్టి షాక్ కు గురయ్యారు. ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 40 ఏళ్ల వయస్సున్న పిల్లలున్న వ్యక్తికి 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో తమిళ హీరోలు నటిస్తున్న చిత్రాలకు తమిళనాడులో పెద్దగా ఆదరణ ఉండటం లేదు. అందుకే వెంకీ అట్లూరి సూర్య చిత్రాన్ని డైరెక్ట్ గా తమిళంలోనే తెరకెక్కించి కాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుంటాడు అనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. బాలీవుడ్ లో రామాయణం, తమిళంలో మరో 2 చిత్రాలు. మరి టాలీవుడ్ సంగతి ఏంటి అంటే, ఇంతకాలం సైలెంట్ గా కనిపించింది సాయి పల్లవి. కానీ ఇప్పుడు పల్లవి మూడ్ మారింది. తెలుగు చిత్రం కమిట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ఇది గత చిత్రాలకు భిన్నంగా మైథాలజీ అని ప్రచారం సాగుతోంది. తండేల్ తరువాత సాయి పల్లవి తెలుగులో కొత్త చిత్రాలేవి కమిట్ కాలేదు. కోలీవుడ్ లో మాత్రం ధనుష్ సరసన ఓం అనే చిత్రంలో నటిస్తోంది. మరొకటి మణిరత్నం దర్శకత్వంలో ప్రేమ కథా చిత్రం. ఇందులో విజయ్ సేతుపతితో జోడీ కడుతోంది సాయి పల్లవి. మరి టాలీవుడ్ సంగతి ఏంటి అంటే, కిషోర్ తిరుమల దర్శకత్వంలో విమెన్ సెంట్రిక్ మూవీ చేయనుందట. కిషోర్ తిరుమల అంటే నేను శైలజ, చిత్రలహరి, భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు. ఈ డైరెక్టర్ ఇప్పుడు సాయి పల్లవి ప్రధాన పాత్రలో మైథాలజీ టచ్ ఉన్న సినిమా చేయాలి అనుకుంటున్నాడట. కిషోర్ చెప్పిన కథ విని సాయి పల్లవి ఇంప్రెస్ అయిందని సమాచారం. అయితే సినిమా చేస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. బాలీవుడ్ లో రామాయణం లాంటి బిగ్గెస్ట్ మైథాలజీ మూవీలో నటిస్తూ సౌత్ లో మళ్లీ అదే జానర్ లో సినిమాలు చేసేందుకు సాయి పల్లవి ఆసక్తి చూపించడం లేదు. ఇందుకోసమే గతంలో ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి సాయి పల్లవి తప్పుకుందని ప్రచారం సాగింది. ఇప్పుడు కిషోర్ తిరుమల సేమ్ జానర్ లో మూవీ అంటే సాయి పల్లవి డేట్స్ లాక్ కావడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం కూడా మైథాలజీ వైపు చూస్తోంది. ఎవరి మార్కెట్ కు తగ్గట్లు వారు సేమ్ జానర్ లో మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో శర్వానంద్ చేరిపోయాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు శర్వా. ఇదే స్పీడ్ లో భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడట. ఇది ధనుష్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ.
తమిళ మురుగన్. తెలుగులో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ కు పోటీగా తెరకెక్కుతోంది. మరో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా సేయన్ పేరుతో. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. సాక్షాత్తు మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా గురించి మరోసారి చెప్పుకురావాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే దారిలో మరో తెలుగు హీరో నడవబోతున్నాడు. నారీ నారీ నడుమ మురారి, బైకర్, భోగి లాంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత శర్వా ఈసారి మైథాలజీ మూవీ చేయాలనుకుంటున్నాడు. అందుకు ఇటీవలే బాక్సాఫీస్ ముందుకు వచ్చిన నాగబంధన్ దర్శకుడు అభిషేక్ నామాతో చేతులు కలపాలనుకుంటున్నాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా విజువల్స్ పరంగా ఇంప్రెస్ చేసింది. శర్వానంద్తో తెరకెక్కించే మైథాలజీ మూవీ కోసం పక్కా స్క్రిప్ట్ తో, పర్ఫెక్ట్ బడ్జెట్ తో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అభిషేక్. అందుకే శర్వా డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం. బైకర్ తర్వాత త్వరలో భోగి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శర్వానంద్. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే సంక్రాంతి పండగకి రిలీజ్ ప్లాన్ తో శ్రీను వైట్ల, శర్వా చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది. బాలీవుడ్ చిత్రాలే బాక్స్ ఆఫీస్ దగ్గర అతి కష్టం మీద 100 కోట్లు దాటుతుంటే ఇటీవల విడుదలైన ఓ హాలీవుడ్ సినిమా మొదటి 7 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ది ఒడిస్సీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ నోలన్ మూవీ భారీగా వసూళ్లను కొల్లగొడుతోంది. సినిమా విడుదలైన తొలి వారంలోనే 100 కోట్ల మార్క్ దాటింది. అంతేకాదు ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఒడిస్సీకి ఇండియాలో మరో 100 కోట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఒడిస్సీ కలెక్షన్స్ 4000 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాయి. దీంతో హాలీవుడ్ లో ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేందుకు ఒడిస్సీకి అవకాశాలున్నాయి అంటున్నారు అక్కడి ట్రేడ్ వర్గాలు. అయితే ఒడిస్సీ స్పీడ్ కు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బ్రేక్స్ వేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పైగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ స్పైడర్ మ్యాన్ అంచనాలు అందుకుంటే మాత్రం ఈ ప్రభావం ఖచ్చితంగా ఒడిస్సీపై పడనుంది.